వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతం కావచ్చు, కానీ అది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓవైపు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం కోసం వరుస మీటింగ్లు పెడుతున్నారు జగన్. మరోవైపు ఏపీలో జరుగుతున్న దాడుల్లో బాధితులుగా మిగిలిన వారిని పరామర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపడుతున్నారు. ఇంత సీరియస్ గా ఉన్న ఏపీ రాజకీయం ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం వల్ల ఒక్కసారిగా రచ్చరచ్చగా మారింది. ఏ న్యూస్ ఛానల్లోనూ నంద్యాల పరామర్శ హైలైట్ కాలేదు. సోషల్ మీడియాలో కూడా జగన్ పరామర్శ, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. ఇప్పుడు ఏకైక హాట్ టాపిక్ దువ్వాడ మాత్రమే. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రతిసారి ఏదో ఒక సమస్య ప్రతిపక్షాన్ని అంతకంటే తీవ్రంగా కార్నర్ చేస్తుంది. తాజాగా దువ్వాడ విషయంలో వైసీపీ పూర్తిగా టార్గెట్ అయింది. అటు దువ్వాడను సమర్థించలేరు, ఇటు ఆయన భార్యకు మద్దతుగా మాట్లాడలేరు. వైసీపీ నేతలు ఇరుకున పడిపోయారు. అదే సమయంలో సాక్షి మీడియా కూడా ఈ వ్యవహారంలో సతమతమవుతోంది. దువ్వాడ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన వ్యక్తిగత ఆరోపణలు మరోసారి చర్చకొస్తున్నాయి. మరి దీన్ని కూడా రాజకీయ దాడిగానే వైసీపీ చూస్తుందా? దువ్వాడ భార్య కేసు పెడితే రేపు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుంటే దాన్ని కూడా రాజకీయ ప్రతీకార చర్యనని వైసీపీ నేతలు అంటున్నారు.